తన స్వరక్తమైన తన పరిశుద్ధమైన రక్తాన్ని చిందించాడు. పరిశుద్ధమైన రక్తం చిందించడమే కాదు కానీ మరి మానవులకందరికీ పరలోక రాజ్యం చేర్చడానికి ఒక మార్గమై వచ్చాడు ఆయన. మరి యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనములో యేసు చెప్పెను, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడని మరి ఆయన చెప్పాడు. ప్రియులారా, మరి బండాత్మకూరు గ్రామ ప్రజలకు తెలియజేయడం ఏమనగా, మరి పరిశుద్ధమైన లేఖనాలు ఇలా సెలవిస్తున్నాయి, రేపేమి సంభవించునో మీకు తెలియదు, మీరు ఇంతలోనే కనబడి అంతలోనే మాయమైపోవు ఆవిరి వంటి వారే. ఆవిరండి, ఆవిరి. మరి అన్నం చేసేటప్పుడు తట్ట బయటికి తీస్తే ఆవిరి నిలబడుతుందా? నిలబడదు. ఆవిరి ఎంబడే అది వెళ్ళిపోతుంది. అలాగే మనిషి జీవితం కూడా ఆవిరి లాంటిది, గడ్డి పువ్వు లాంటిది. గడ్డి ఎండును, పువ్వు రాలును, గాలి వీసగానే ఆ పువ్వు ఎక్కడ కొట్టుకోపోతుందో తెలియదు. అలాగే మానవ జీవితంలో ఉన్న ప్రతి ఆత్మ కూడా ఒకరోజు మానవ శరీరం వదులుకునే తాలకల్లా ఆ ఆత్మ వెళ్ళిపోతుంది. ఓ సోదరి సోదరులారా, ప్రియ అమ్మ, ప్రియ అక్క, ప్రియ చెల్లి, బండాత్మూరు గ్రామంలో నివసిస్తున్న, కాంతిలో నివసిస్తున్న మీకందరికీ ఈ మధ్యాహ్న కాల వేళ మరి ఈ సత్య సువార్తను తీసుకొని మరి కర్నూలు జిల్లా నుండి ఇక్కడ రావడానికి కారణం ఏంటంటే, మాలాంటి సోదరులు ఎంతో మంది నశించి మరి మరణించి నరకానికి, అగ్నిగుండానికి జారిపోతున్నారు. మరి అందరము ఎవరు నీతిమంతులం కాదు కానీ మరి పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తుంది, నీతిమంతుడు ఒకడు లేడు, అందరూ పాపము చేసి ఆ దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఆ పాపం అనగా ఏంటంటే, కంటి ద్వారా పాపము, నోటి ద్వారా పాపము, హృదయం ద్వారా పాపము, అంతరంగం ద్వారా పాపము, అవియోగం ద్వారా పాపము. ఇలా పాపం వల్ల వచ్చు జీతం మరణం అంటుంది దేవుని వాక్యం. పాపము చాలా భయంకరమైంది. ఆ పాపానికి సాదృశ్యం పాతాళం, అగ్నిగుండం, యుగ యుగాలు ఆత్మ కాలుతూ ఉంటుంది. ఓ సోదరి సోదరులారా, ఒక్కసారి మనం గమనించినట్లయితే మరి ప్రభు తానే సృష్టికర్త అయిన దేవుడు మానవులను ప్రేమించి ఆయన మన అందరి కొరకు ఆయన మానవ జీవితం ఎత్తాడు. మానవుడుగా 33.5 సంవత్సరాలు జీవించి మానవులందరి కొరకు ఆయన తన రక్తాన్ని కార్చాడు. యేసుక్రీస్తు ప్రభు రక్తము పరిశుద్ధమైంది, అది అమూల్యమైన రక్తం, అది నిర్దోషమైన రక్తం, అది పవిత్రమైన రక్తం. అతి పవిత్రమైన రక్తం ద్వారా మానవుడు విముక్తి కాగలడు. మరి సోదరి సోదరులారా, మరి మేమేమి చేయాలని అంటున్నారా? మీరు వెండి బంగారాలు ఇవ్వాల్సిన అవసరం లేదు, ధనధాన్యాలు ఇచ్చి ఇవ్వడానికి అవసరం లేదు. విరిగి నలిగిన హృదయం చేత పాపినైన నన్ను క్షమించు. ఎంత గొప్ప దేవుడు అండి! పాపులను రక్షించుటకు క్రీస్తు లోకమునకు వచ్చినది వ్రాయబడింది. మానవుడు పాపపు స్థితిలో మరి కొంచెం మిత్తాడుచుండగా ఆ మానవునికి ప్రేమించాడు దేవుడు. తానే సృష్టికర్తగా వచ్చాడు. ఎంత గొప్ప దేవుడు! ప్రియులారా, మనం ఏమిచ్చినా ఆయన రుణం తీర్చుకోగలం. విరిగి నలిగిన హృదయం చేత, దేవా పాపినైన నన్ను క్షమించు, పాపినైన నన్ను క్షమించు. ఎంత గొప్ప దేవుడు అండి! పాపము చేసిన ప్రతి ఒక్కరు కూడా మూల్యం ఉందండి, అగ్నిగుండం ఉందండి. పాప క్షమాపణ పొందితేనే గాని మన ఆత్మకు మనం రక్షించుకోలేము. అది యేసు రక్తము ద్వారా పాప క్షమాపణ, క్రీస్తు రక్తము ద్వారా పాప క్షమాపణ, పరలోక రాజ్యం. ప్రియులారా, అందుకే 2024 సంవత్సరాల క్రితం ఈ భూమి మీద యేసుక్రీస్తు ప్రభు సామాన్యమైన మానవుడుగా జన్మించి మనుషులందరి కొరకు ఆ కలవరి శిలువలో ఆయన రక్తం చిందించి ఆయన ఆకాశం భూమి మధ్యన వేలాడి మరణించి మరి సమాధి చేయబడి లేఖనముల ప్రకారం 3వ దినమున సజీవుడుగా లేచాడు. సజీవుడుగా లేచిన ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా నిన్ను రక్షించడానికి ప్రభు సమర్థుడై ఉన్నాడు. నేడే రక్షణ సమయం. ఆలోచించిన నరకం, అగ్నిగుండం, పాతాళం, దాన్ని తప్పించగలవాడు ఒకే ఒక్క మరి యేసుక్రీస్తు ప్రభుల వారు. పాపినైనా నన్ను క్షమించు ప్రభు అంటే, నువ్వు ఎంత ఘోర పాపి అయినా నిన్ను క్షమించి
ఆ పరలోక రాజ్యం ఇస్తాడు. సోదరి సోదరులారా, మరి చక్కటి అవకాశం ఈ శబ్దవేదన ద్వారా వింటున్న మీరందరూ కూడా మరి ప్రభువుని నమ్మి నిత్య జీవం పొందుకుంటారని చెప్తూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. మీ కొరకు ప్రార్థన అండి. ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన దేవా, మరి బండాత్మూరు గ్రామ ప్రజలకు మరి చక్కని సువార్తమానము మరి వినిపింపజేశావు నాయన. ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని మరి వారి కుటుంబాలను దీవించండి, వారి భార్య పిల్లలను దీవించండి, వారి మరి చిన్న బిడ్డలను దీవించండి, వారు చేస్తున్న ప్రతి వ్యాపారంలో తోడుగా ఉండండి. ఈ కుటుంబాలను గ్రామాన్ని దీవించుమని, మార్పు చెంది మారుమనసు పొంది పాప క్షమాపణ పొందే భాగ్యము దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్.